అందరికీ నమస్కారం అండి. అత్యంత శక్తివంతమైన కామాఖ్య దేవి టెంపుల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అమ్మవారి మహిమకు నిలువెత్తు నిదర్శనము ఈ కామాఖ్య దేవి ఆలయము. స్త్రీతత్వాన్ని, గొప్పదనాన్ని తెలియజేసే అద్భుతమైన క్షేత్రము. అస్సాంలోని నీలాచల్ కొండలపైన కొలువుదీరిన ఈ దేవాలయము కోరిన కోరికలను తీర్చే మహిమాన్విత ప్రదేశంగా విరాజిల్లుతుంది. అష్టాదశ పీఠాలలో ఒకటిగా ఈ ఆలయము ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో విశిష్టతల సమాహారమైన కామాఖ్య ఆలయ రహస్యము, అక్కడ జరిగే పూజా విధానము, అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కామాఖ్యాదేవి ఆలయము భారతదేశంలో ఉన్న మహమాన్వితమైన ప్రదేశాలలో ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఈ క్షేత్రం యొక్క సొంతము. క్రీస్తు శకము 1565లో కోచ్ వంశానికి చెందిన రాజు చిల్రాయ్ కామాఖ్య ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్ర ఆధారాల వలన తెలుస్తుంది. కామాఖ్య ఆలయం ఆవిర్భావం వెనక ఒక పురాణ కథ ఉంది. దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో పరమేశ్వరుడిని అవమానపరచడం జరుగుతుంది. దీనితో శివుడి భార్య, దక్షుడి కూతురు అయిన సతీదేవి తీవ్రంగా కలత చెంది మనస్తాపంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న ముక్కంటి కోపోద్రిక్తుడై అక్కడికి చేరుకుంటాడు. సతీదేవి దేహాన్ని ఎత్తుకొని ప్రళయతాండవం చేస్తాడు. ఆయన దాటికి సమస్త విశ్వం అంతమైపోతుందేమోనని దేవతలందరూ భయపడతారు. అలాంటి పరిస్థితులలో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు 108 భాగాలు 108 ప్రదేశాల్లో పడ్డాయి. అవే శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. 51 క్షేత్రాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అందులో 18 పీఠాలు మరింత విశిష్టత కలిగి ఉన్నాయి. ఈ శక్తిపీఠాలలో ఒకటి ఈ కామాఖ్య దేవాలయము. కామం అంటే కోరిక అని అర్థము. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవత కాబట్టి అమ్మవారిని కామాఖ్య అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు ఆమె యోని భాగము ఇక్కడ పడిందని చెప్తారు. అందుకే కామాఖ్యాదేవి ఆ రూపంలో ఇక్కడ కొలువు తీరింది. జీవుల పుట్టుకకు ఆధారమైనది. అత్యంత పవిత్రమైనగా భావించే అత్యంత పవిత్రమైనదిగా భావించే అదే ఆకారంలో పూజలు అందుకుంటూ ఉంటుంది. ప్రధాన ఆలయంలో ముగ్గురు దేవతలు ఉంటారు. వాళ్ళే కామాఖ్య, మాతంగి, త్రిపుర సుందరి. గుడి ప్రాంగణంలో ఇంకొక 7 అమ్మవార్లు కూడా కనిపిస్తారు. కాళి, తార, భువనేశ్వరి, భైరవి, ధూమవతి, బగళాముఖిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ 10 మందిని దశమహావిద్యలు అని కూడా పిలుస్తారు. ప్రపంచాన్ని శాసించే 10 విద్యలకు వీళ్లే ప్రతిరూపమని నమ్ముతారు. ఈ దేవతలకు నవగ్రహాలను కూడా అదుపులో పెట్టగలిగే శక్తి ఉందని భక్తులు నమ్మటం జరుగుతుంది. అందుకే గ్రహదోషాలతో బాధపడేవారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, కామాఖ్య అమ్మవారికి ప్రతి సంవత్సరము జూనులో అంటే ఆషాఢ మాసంలో ఋతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో 3 రోజుల పాటు గుడిని మూసేస్తారు. గుడి మూసివేయటానికంటే ముందుగా ఆలయంలో వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఋతుస్రావం పూర్తయిన తరువాత 4వ రోజు దేవాలయాన్ని తిరిగి తెరుస్తారు. అంబుబాచి మేళ అనే పండుగను నిర్వహించి ఋతుస్రావం సమయంలో కప్పిన వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకు పంచుతారు. అమ్మవారి యోని భాగం నుండి వచ్చే నీటిని తీర్థంగా ఇస్తారు. దీన్నే అంగోదకం అంటారు. కామాఖ్య ఆలయంలో వామాచారం ప్రకారము పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో జంతుబలులు కూడా ఉంటాయి. ఎన్నో మహిమలున్న గుడి కాబట్టి ఇక్కడికి ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ముందుగా గువాహటికి చేరుకొని అక్కడి నుంచి కామాఖ్య ఆలయానికి వెళ్తారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ ఆలయానికి వెళ్ళే వీలుంటుంది. కామాఖ్య ఆలయం సమీపంలో బస్ చేయటానికి అనేక వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.